ప్రీటర్మ్ బేబీ అంటే నెలల నిండక ముందే పుట్టింది బేబీ. 7వ నెలలో పుట్టింది. కరెక్ట్గా కేజీ ఉంది బిడ్డ. కేజీ బిడ్డ వెంటిలేటర్ మీద ఉండే. ఒక 2-3 రోజులు వెంటిలేటర్ మీద నుంచి బయటికి తీసి చిన్న మిషన్ మీద పెట్టి నిదానంగా ఇప్పుడు పాలు స్టార్ట్ చేశాం. ఈ రోజుకి మా దగ్గర వచ్చి సుమారుగా 6 రోజులు అవుతుంది. ఇంకా ఒక 45 రోజులు ఉండాల్సి వస్తుంది. పూర్తిగా ఆరోగ్యశ్రీలో ఫ్రీగా చేస్తున్నాం. ఈ బేబీ గవర్నమెంట్ నుంచి వచ్చింది. పూర్తిగా ప్రాణాపాయ స్థితిలో వచ్చింది. ఈ బేబీ వెంటిలేటర్ మీద 2 రోజులు ఉంది. ఫిట్స్ వస్తుండే, మా బేబీకి ఆయాసం ఎక్కువ ఉండే, బాత్రూమ్ అంతా మింగేసింది. నార్మల్ డెలివరీ అవ్వడం వల్ల బేబీ బయటికి వచ్చిన వెంటనే ఏడవలేదు. దానివల్ల తల గాయం అయిపోయి ఫిట్స్ వస్తున్నాయి. దీనికి 2 days 3 days వెంటిలేటర్ మీద పెట్టాము. తీసి ఇప్పుడు లో ఫ్లో మీద పెట్టాము. ఇప్పుడు హుషారు ఉంది బాగా. ఈ బేబీ కూడా బయట నుంచి వచ్చింది. మనకి బయట దేశాయి హాస్పిటల్లో డెలివరీ అయింది. అక్కడ నుంచి గవర్నమెంట్కి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ ప్రమాదం అంటే మన దగ్గరికి వచ్చింది. ఈ బేబీ కూడా నెలలు తక్కువనే. కేజీ 600 గ్రాములు ఉంది బిడ్డ. కేజీ 600 గ్రాములు ఉంది. ఆల్మోస్ట్ సెప్సిస్ చాలా ఎక్కువ. అసలు బతకదు అనుకున్నాం. మందులు హై యాంటీబయాటిక్స్ పెట్టి నిదానంగా బయటికి తీసుకొచ్చి ఇప్పుడు ఫీడింగ్ స్టార్ట్ చేసాము. మోషన్ కూడా ఆల్మోస్ట్ 2-3 days కంప్లీట్గా స్టాప్, పొట్ట కూడా బ్లాక్ అయిపోయింది. ఇప్పుడు మదర్ ఇప్పుడే ఫీడింగ్ ఇచ్చేసి వెళ్ళింది. ఈ బేబీ కూడా బాగుంది. ఇది మనకు పత్తికొండ. నిన్న నైట్ వచ్చింది. పత్తికొండ నుంచి వచ్చింది బేబీ. కామెర్లు ఎక్కువ ఉన్నాయి, ఫీడింగ్ సరిగా తీసుకోవట్లేదు, డల్గా ఉందని వచ్చింది. ఈ బేబీ కూడా బాగుంది. ఫోటోథెరపీ పెట్టాము. ఈ బేబీ నిన్న గవర్నమెంట్ నుంచి వచ్చింది. బరువు తక్కువ ఉంది, సివియర్ సెప్సిస్. ఆల్మోస్ట్ ఈ బేబీ మీరు పట్టుకుంటేనే తెలుస్తుంది. చాలా స్టిఫ్ అయిపోయింది బేబీ. చాలా ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంది. ఇది యాంటీబయాటిక్స్ పెడుతున్నాము, కానీ వాళ్ళకి హై రిస్క్ చెప్పాము. చాలా కష్టము, కానీ ప్రయత్నిస్తున్నాం. ఈ బేబీ పర్లేదు, బాగానే ఉంది. ఆయాసం కొంచెం తక్కువ ఉంది, పర్లేదు. ఈ బేబీ 1 kg. దగ్గరికి వచ్చి చూస్తానే చూసుకోండి. అంతే, కేజీ 100 గ్రాములు అంతే. ఇప్పుడు ఇంకా 900 గ్రాములకు తగ్గింటుంది. 10వ తేదీ నుంచి పెరుగుదల ఉంటుంది బరువు. 10వ రోజు నుంచి. నేను డాక్టర్ సందీప్ అండి. వంశీ చైతన్యలో పిడియాట్రిషియన్ అండ్ నియోనటాలజిస్ట్. ఓకే, పుట్టిన పిల్లలకి, నెలలు నిండని పిల్లలకి అన్నీ ఇక్కడ ఫుల్ ఫ్లెడ్జ్ సెటప్ ఉంది. అన్నీ చూస్తాం. ఇక్కడ రోజు అడ్మిషన్, ఒక నెలకు అడ్మిషన్సే 110 నుంచి 120 ఉంటాయి నెలకి. చిన్నపిల్లలకి సార్ ఆరోగ్యశ్రీ సేవలు ఇక్కడ ఏమైనా ఉన్నాయా లేదంటే పుట్టిన పిల్లలకి ఆరోగ్యశ్రీ సేవలు కంపల్సరీగా ఉన్నాయండి. కాకపోతే కొన్ని డాక్యుమెంట్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి. అవి ఎలాంటివి అంటే బర్త్ సర్టిఫికేట్ ఒకటి కావాలి. ఈ వేరే హాస్పిటల్, గవర్నమెంట్ వేరే ప్రైవేట్ హాస్పిటల్లో ఎక్కడ డెలివరీ అయినా ఈ బిడ్డ నా బిడ్డనే అన్నట్టు ప్రూఫ్ కావాలి. బర్త్ సర్టిఫికేట్ ఉండాలి. అక్కడ జస్ట్ బర్త్ సర్టిఫికేట్ ఇవ్వండి అంటే ఏ హాస్పిటల్లో అడిగినా 5 నిమిషాల్లో ఇచ్చేస్తారు. ఆరోగ్యశ్రీకి అడుగుతున్నారండి, 5 నిమిషాల్లో ఇవ్వాలి. అయితే 5 సంవత్సరాల లోపు పిల్లలకి తల్లిదండ్రుల ఆధార్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు మీదనే అయిపోతుంది. 5 సంవత్సరాల తర్వాత వాళ్ళ పేరు కూడా ఉండాలి. చిన్నపిల్లల డాక్టర్ అంటే ఏమి, 18 సంవత్సరాల వరకు మగపిల్లలని, 16 సంవత్సరాల ఆడపిల్లలని కదా. 5 సంవత్సరాలు దాటిన తర్వాత ఆరోగ్యశ్రీ కార్డులో లేనప్పుడు మనకు వర్తించదు. మళ్ళీ వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్ కానీ గవర్నమెంట్ ఆఫీస్ కానీ వెళ్ళి మళ్ళీ వాళ్ళు సర్టిఫికేట్ కానీ అటాస్టెడ్ కాపీ కానీ తీసుకొని పర్మిషన్ తీసుకొని రావాలి. అది కూడా లేదంటే మనం ఏం చేయలేము. అంతవరకు మాకు ప్రొవిజన్ ఉంది. ఆరోగ్యశ్రీ సేవలు బేబీస్ ఆల్మోస్ట్ 90% అన్ని ఆరోగ్యశ్రీలోనే ఉన్నాయి. ఇవన్నీ ఆరోగ్యశ్రీ. ఎస్ రైట్. తల్లికి బీపీ ఉండడము, నెలలు నిండక ముందే డెలివరీ అవ్వడము, నీళ్ళు లీక్ అయిపోవడం, పెయిన్స్ తొందరగా వచ్చేయడము, ఇలాంటి చాలా కారణాలు ఉంటాయి. రక్తం తక్కువ ఉండడం తల్లికి, మెయిన్గా బీపీ. ఈ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల మెయిన్గా బీపీ ఎక్కువ ఉండడం వల్ల ఎర్లీ డెలివరీ, ప్రీటర్మ్ డెలివరీ అంటారు. సార్ ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత దాదాపుగా మంత్లీ డాక్టర్తో సంప్రదిస్తూ ఉంటారు. సో ఫైనల్గా డెలివరీ అయిన తర్వాత ఇలా రావడానికి డాక్టర్లు ముందే వాళ్ళని పసిగట్టే పరిస్థితి ఉంటుందా? నా దగ్గర ప్రీటర్మ్ డెలివరీస్ ఒక 100లో ఒక 30-20 ప్రీటర్మ్స్ డెలివరీస్ ఉంటాయి. బర్త్ ఆస్పెక్ట్స్ అంటే పుట్టిన వెంటనే ఏడవకుండా వచ్చే పిల్లలే 40 నుంచి 50 మంది ఉంటారు. ఎందుకంటే డెలివరీ కష్టం అయిపోతుంది. రాత్రి ఎప్పుడో నొప్పులు వచ్చుంటాయి, పొద్దునకి హాస్పిటల్ తీసుకొస్తారు. ఇక్కడ డెలివరీ వచ్చేటప్పటికి లేట్ అయిపోతుంది. ఎమర్జెన్సీగా ఎక్కడైనా గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఆరోగ్యశ్రీ సేవలు అందించే హాస్పిటల్ కానీ వెంటనే వచ్చి
ఎమర్జెన్సీగా ఏది వీలైతే అది, సి సెక్షన్ వీలైతే సి సెక్షన్ గైనకాలజిస్ట్ డిసైడ్ చేస్తారు. అది డిసైడ్ కాకుండా అక్కడికి ఇక్కడ తిరిగి వేస్ట్ చేసుకొని డిలే డెలివరీ, లేట్గా డెలివరీ అవుతే ఏమవుతుంది, బిడ్డ లోపలనే ప్రమాదం అయిపోతుంది, బయటికి వచ్చాక ఏడవదు. దానివల్ల ప్రమాదం జరిగే పిల్లలే ఎక్కువ వస్తారు. ఇక్కడ 10 మంది పిల్లల్లో 6 మంది ఫిట్స్ వచ్చే పిల్లలే, ఎందుకంటే బయటికి వచ్చాక ఏడవలేదు వెంటనే, వాటి వల్ల వచ్చే ప్రమాదం.